ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ వారోత్సవాల కోసం ఏటూరు నాగరం అడవులను ఎంచుకున్న మావోయిస్టు దళాన్ని సాయుధ బలగాలు మట్టుబెట్టాయి. ఆ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టు కీలక నేతలతో పాటు 7 హతమయ్యారు. అలాగే ఎన్కౌంటర్ స్థలంలో పోలీసుల సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఎన్కౌంటర్ పై పోలీసు మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లుగా తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నట్లుగా సమాచారం. మావోయిస్టులు ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏటూరు నాగరం ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న. ఎదురుకాల్పులో 7 నక్సల్స్ మృతి చెందగా మరో 8 మంది తప్పించుకున్నట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. వీరి కోసం ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు తాడ్వాయ్, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో గాలింపు చర్యలు ఉధృతం చేశారు. మెయిన్ రోడ్లపై వాహనాలను ఆపి సోదాలు చేపడుతూ ఉన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మావోయిస్టుల నుంచి ప్రతీకార చర్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బే తగిలింది. పీఎల్జీఏ వారోత్సవాల కోసం ఏటూరు నాగారం అడవులను ఎంచుకున్న మావోయిస్టు దళాన్ని సాయుధ బలగాలైతే మట్టుబెట్టాయి. ప్రస్తుతం చూస్తున్నాము. దానికి సంబంధించి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బని చెప్పాలి. సో ఎవరెవరు మృతి చెందారు, అప్డేట్స్ ఏంటి? మౌనిష, ప్రస్తుతము ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి తహసీల్దార్లు స్థానికుల సాయంతో పోలీసులు అయితే ప్రస్తుతం పంచనామా అయితే నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో పంచనామా పూర్తి చేసి మృతదేహాలను కూడా ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించేందుకు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఎన్కౌంటర్ ప్రదేశానికి కూడా ఎవరిని వెళ్లకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే కొనసాగుతుంది. దాదాపు 4 కిలోమీటర్ల పరిధి లోపలనే పూర్తి అటు గిరిజనులు స్థానికులను కూడా ఎక్కడెక్కడ నిలిపేస్తున్నారు. అయితే 2 దళాలకు పైగా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఉంటాయంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఒక దళం భద్రకు చెందిన దళాన్ని మట్టుబెట్టడం, మరొక దళం కూడా తప్పించుకుపోవచ్చు అనేటువంటి భావనలో ప్రస్తుతం కూమింగ్ కొనసాగుతుంది. మరోవైపు సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి కేంద్ర కమిటీలో పనిచేసి రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి భద్రు, బీజాపూర్ జిల్లా చర్మానికి చెందినటువంటి భద్రు ప్రస్తుతం ఆయన కీలక సభ్యుడు. తనపై 20 లక్షల రివార్డు కూడా ఉంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న. తన వద్ద AK-47 వెపన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో తెలంగాణలోని పెద్దపల్లికి చెందినటువంటి పాలకుర్తి మండలం రాణాపూర్కు చెందిన మల్లయ్య అలియాస్ మధు తను ఏటూరు నాగారం మహాదేవ్పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. తన వద్ద కూడా మరో AK-47 వెపన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి ముసాకి దేవల్ అలియాస్ కరుణాకర్, అదేవిధంగా ముసాకి జమున, జైసింగ్, కిషోర్ దాదాపు ఇదంతా ఏరియా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. సో మొత్తంగా కీలకమైన భద్రు దళంపై గత కొన్నేళ్లుగా కూడా పోలీసులు తనపై డేయకన్ను వేసి గాలిస్తున్నారు. అయితే తాను భద్రాద్రి అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు తరచూ వచ్చి వెళ్తున్నటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉంది. అయితే PLGA వారోత్సవాలు కొయ్యూరు కీలక ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయారు. సో వాళ్ళకి నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరము డిసెంబర్ 2 నుంచి 8 వరకు PLGA పేరిట వారోత్సవాలు జరుపుతారు. సో ఆ వారోత్సవాలను ఈ కార్యాలయం ఛత్తీస్గఢ్ లో జరపాలని మొదటగా నిర్ణయించినా కూడా అక్కడ పూర్తి స్థాయి హోంమంత్రి బలగాల గుప్పిట్లో దండకారణ్యం ఉండడంతో
తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఈ యొక్క అడవి ప్రాంతానికి వచ్చినటువంటి ఈ యొక్క దళ సభ్యులు 2 వర్గాలుగా చీలిపోయి అనువైన ప్రదేశం కోసం వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న సాయుధ బలగాలు తెల్లవారుజామున దాదాపు 4 గంటల ప్రాంతం లోపల 2 సార్లు ఫైర్ ఎక్కిందంటూ కూడా స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రధానంగా 7, ఆ తర్వాత 5 కూడా కాల్పులన్నీ ముగిసాయి. ఆ తర్వాత సెర్చ్ చేసినటువంటి సాయుధ బలగాలకు 7 మృతదేహాలు అయితే మరికొంతమంది పారిపోయి ఉండొచ్చు అంటూ నేపథ్యం. ఎందుకంటే అక్కడ జంపన్న వాగు ఉంటుంది, ఆ తర్వాత పరిధి దాటిపోతే గోదావరి నది కూడా ఉంటుంది. సో అంటే ఆ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి మరికొంతమంది పారిపోయి ఉంటారని కూడా భావిస్తున్న నేపథ్యంలో వైపు ఛత్తీస్గఢ్ పోలీసులను కూడా అలర్ట్ చేసి సాయుధ బలగాల గ్రౌండ్స్ మరో ప్లాట్ ను కూడా అక్కడ కూంబింగ్ నిర్వహిస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్కౌంటర్ దగ్గర ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా ఒక దగ్గర పోగు చేసి ప్రస్తుతం పంచనామా జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే మృతదేహాలను తరలి శబరీష్ అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే దశాబ్ద కాలంగా కూడా భద్రు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నాడు. తనపై దాదాపు 3 సార్లు తనను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేసినా కూడా తప్పించుకు వెళ్ళాడు. సో అతన్ని ఈ ఎన్కౌంటర్ లో మట్టుబెట్టడం కూడా పోలీసులకు ఒక పెద్ద విజయం అనే చెప్పుకోవచ్చు. PLGA వారోత్సవాల నేపథ్యం లోపల మావోయిస్ట్ దళమే పూర్తిగా తుడిచిపెట్టుకోవడం కూడా ఒక మావోయిస్టులకు అయితే పోలికలను దెబ్బని చెప్పవచ్చు. మనిష సో ఎలా ఉండబోతుంది కార్యాచరణ? ఎందుకంటే ఇప్పుడు చేసిన ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా జరిగింది. సో మావోయిస్టులందరినీ కూడా ఆల్మోస్ట్ హతమార్చారు. సో ఎలా ముందు ఎలా ఉండబోతుంది ఇంకా? అంటే ప్రధానంగా ఈ ఎన్కౌంటర్ ద్వారా తెలంగాణ లోపలికి మావోయిస్టులకు ఎంట్రీ లేనటువంటి ఒక వార్నింగ్ అయితే దాదాపు 100 మందికి పైగా మావోయిస్టులు అటు దండకారణ్యం, మహారాష్ట్ర, బస్తర్ జిల్లాని కూడా పూర్తిగా మట్టు పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ తెలంగాణ మాత్రమే సేఫ్ జోన్ గా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యం లోపల ములుగు ఆ ఏజెన్సీ ప్రాంతాలను కూడా పోలీసులు పూర్తిగా ఈసారి డ్రోన్లతో కూడా నిఘా పెంచారు. సో ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తెలంగాణకు రాబోతున్నారు. ఇదే సేఫ్ జోన్ గా ఎంచుకునేటువంటి సమాచారం కూడా పోలీసులు అవుతుంది. అంటే తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో చేసే ప్రయత్నాల్లో అందరూ కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే తాను ఆ గతంలో భూపాలపల్లి జిల్లా లోపల కీలక ఎన్కౌంటర్ లో పాల్గొనడం, సంబంధించినటువంటి భారీ స్థాయి డంపులను కూడా పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. తాను దాదాపు 3 సార్లు ఎన్కౌంటర్ తప్పించుకుపోయాడు. సో ఇట్లాంటి నేపథ్యంలో భద్రులు కీలక వ్యక్తి భావిస్తున్నారు. సో తనకు మట్టు పెట్టడం అయితే కీలక. ఇక తెలంగాణ లోపల మావోయిస్టులకు స్థానం లేనటువంటి ఒక హెచ్చరిక పోలీసు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిలో మరొక దళం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ దళంపై కూడా ఆ సెర్చ్ కొనసాగుతుంది. కూంబింగ్ కూడా చేస్తున్నాము. త్వరలోనే ఆ దళం అంటూ కూడా చూస్తామంటూ కూడా సాయుధ బలగాలు చెప్తున్నాయి. సో ఏదేమైనా కూడా మావోయిస్టులు గత 10 రోజుల క్రితం కూడా చూసాము. ఇద్దరిని ఒక గిరిజనకు సంబంధించిన వ్యక్తులను చేస్తున్నటువంటి వాద్యాలకు సంబంధించినటువంటి రమేష్, తన సోదరుడు అర్జున్, ఇద్దరు కూడా అతి దారుణంగా టౌన్ లోపలికి వచ్చి మీద హత్య చేశారు. సో అంటే ఈ నేపథ్యంలో మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని ములుగు ఏజెన్సీ ఏరియా లోపల చాటుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ జరిగింది. అందులోనూ స్థానికులంతా కూడా మావోయిస్టుల తీవ్ర నిరసన కూడా వేశారు. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరగడం పూర్తిగా మావోయిస్టు కీలక నేతను కూడా హతమార్చడంతో ప్రధానంగా తెలంగాణలో నక్సల్స్ ఫ్రీ స్టేట్ గా చేయడం లోపల పోలీసు బలగాలు పై చేయని చెప్పుకోవచ్చు. ఇక మరోసారి వారోత్సవాలకు సంబంధించి నిర్వహణ వల్ల కూడా మావోయిస్టు ప్రస్తుతం ఇక అటు ధనకారణ్యము, అటు బస్తర్ ఏరియాలు కూడా కాదనుకుని తెలంగాణ లోపల జోన్ కోసం వెంకులైనటువంటి ఈ యొక్క మావోయిస్టులకు కూడా ఇక్కడ ఎదురు దెబ్బ తగడంతో వారోత్సవాల నిర్వహణ కూడా పూర్తిగా సమసిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో అంటే రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయినట్టు అనుకోవచ్చు. వారోత్సవాలు ఎప్పుడు జరిగినా కూడా కొంత రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయిన వారందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకు కొంచెం చైతన్యం నూరిపోసి మళ్ళీ తిరిగి అడుగులోకి తీసుకెళ్తారు. అంటే ఆ వారోత్సవాలు కూడా అడ్డుకున్నట్టుగానే చెప్పుకోవచ్చు. అంటే ఈ బాధ అతిపెద్ద ఏమని చెప్పొచ్చు. వైపు కీలక నేత మరణంతో పాటు కూడా వారోత్సవాలు కూడా జరగకుండా ఆపడం, అది తెలంగాణ అడ్డగా జరిపేటువంటి వారోత్సవాలు అడ్డుకోవడంలో పోలీసులు ఒక కీలక పై చేసిన నేపథ్యంలో కొంత మావోయిస్టులకు పైసా ఎదురు దెబ్బ తెలంగాణ నుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. సో చూడాలి మళ్ళీ ఈ వారోత్సవాలకు సంబంధించి కేంద్ర కమిటీ ఏదైనా ప్రకటన చేస్తుందా, అసలు దీనికి సంబంధించి అఫీషియల్ గా మావోయిస్ట్ పార్టీ నుంచి ఎట్లా వస్తుందో కూడా చూడాలి. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వేణు, ऊपर मत देखो, कैमरा के ऊपर कैमरा कर रखा है दिख दो आग कमांड పని చేసిన కమాండ్ జాగిపోయి లస్కైంది బురద దిగబడిపోతుంది మొత్తం.